కొత్తగా మొబైల్ తీసుకున్నప్పుడు ఆ ఫోన్ చాలా స్మూత్ గా ఫాస్ట్ గా పనిచేస్తుంది. కొన్ని రోజుల తర్వాత చాలా స్లోగా ఉండి ఊరికే హ్యాంగ్ అవుతూ ఉంటుంది. కొందరైతే మళ్ళీ కొత్త మొబైల్ కొంటూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్కువ ర్యామ్ ఉండాలని, ఎక్కువ స్టోరేజ్ ఉంటే ఫోన్ హ్యాంగ్ కాదని చెప్తారు. కానీ ఇది నిజం కాదు. ఫోన్ ని కరెక్ట్ గా వాడటం తెలిస్తే ఎంత చిన్న స్మార్ట్ ఫోన్ అయినా స్పీడ్ గా పనిచేసేలా చేయొచ్చు. చాలా మంది అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళ ఫోన్ లో లొకేషన్, బ్లూటూత్, వైఫై, ఆటో బ్రైట్నెస్ ఇలాంటివన్నీ ఎప్పుడూ ఆన్ చేసే ఉంచుతారు. వాటిని ఆఫ్ చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్ లో సెన్సార్లు ఆఫ్ అయి మొబైల్ స్పీడ్ గా పనిచేస్తుంది. కొంతమంది అయితే యాప్స్ యొక్క నోటిఫికేషన్స్ ఆన్ చేసే ఉంచుతారు. మనం డేటా ఆన్ చేసిన వెంటనే టింగ్ టింగ్ అనే నోటిఫికేషన్స్ వచ్చి ఫోన్ అనేది హ్యాంగ్ అవుతుంది. అన్ని యాప్స్ యొక్క నోటిఫికేషన్స్ ఆఫ్ చేస్తే మొబైల్ హ్యాంగ్ అవ్వదు. ఫోన్ స్లో అవ్వడానికి గల మెయిన్ రీజన్ మనం తరచుగా వాడే అప్లికేషన్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, క్రోమ్, యూట్యూబ్ ఇలాంటి యాప్స్ లో క్యాచీ అనేది చాలా స్టోర్ అయి ఉంటుంది. దానివల్ల ఫోన్ అనేది హ్యాంగ్ అవుతుంది. ఆ క్యాచీని క్లియర్ చేయాలని చాలా మంది క్లీన్ బూస్టర్లని, యాప్లని వాడుతుంటారు. ఆ యాప్స్ బ్యాక్గ్రౌండ్ లో నడిచి ఫోన్ ని ఇంకా ఎక్కువగా హ్యాంగ్ అయ్యేలా చేస్తుంది. ఆ క్యాచీని క్లియర్ చేయాలంటే ఎక్కువగా వాడే యాప్స్ యొక్క యాప్ మేనేజ్మెంట్ లోకి వెళ్లి అక్కడ క్యాచీని క్లియర్ చేయాలి. అది ఎలా అంటే కొన్ని ఫోన్లలో డైరెక్ట్ గా అప్లికేషన్ పై నొక్కి పట్టితే యాప్ ఇన్ఫో ఓపెన్ అవుతుంది. అందులో క్యాచీని క్లియర్ చేయాలి. ఈ ఆప్షన్స్ లేని ఫోన్లలో సెట్టింగ్స్ లోకి వెళ్లి యాప్ మేనేజ్మెంట్ లోకి వెళ్లి యాప్ లిస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిలోకి వెళ్తే అక్కడ అన్ని యాప్స్ ఉంటాయి. మీరు ఎక్కువగా వాడే యాప్ ఇన్ఫోలోకి వెళ్లి డేటా సెట్టింగ్స్ లోకి వెళ్లి క్యాచీని క్లియర్ చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేసుకుంటే మొబైల్ అనేది చాలా స్పీడ్ గా ఉంటుంది. చాలా ఫోన్లలో అనవసరమైన యాప్స్ కొన్ని ఇన్బుల్ట్ గా వస్తాయి. లైక్ హాట్ యాప్స్ అని, గెట్ గేమ్స్ అని ఇలాంటి అప్లికేషన్లను డాటా క్లియర్ చేసి డిసేబుల్ చేసి వాటి నోటిఫికేషన్స్ ని ఆఫ్ చేయాలి. మనకు తెలియకుండానే గూగుల్ యాప్ అనేది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటుంది. దానికి బదులుగా క్రోమ్ బ్రౌజర్ ని వాడి గూగుల్ యాప్ డాటా క్లియర్ చేసి దాన్ని అప్డేట్ అన్ఇన్స్టాల్ చేసి నోటిఫికేషన్స్ ఆఫ్ చేయాలి. ఇక చివరగా మన మొబైల్లో కొంత స్టోరేజ్ ని క్లియర్ గా ఉంచుకోవాలి. మినిమం 10 GB ని ఫ్రీగా ఉంచడం వల్ల మొబైల్ హ్యాంగ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేయడం వల్ల మీ మొబైల్లో ఎంత ర్యామ్ తక్కువ ఉన్నా మీది పాత మొబైల్ అయినా దాన్ని హ్యాంగ్ కాకుండా వాడుకోవచ్చు. దీంతో పాటు వారానికి ఒకసారి లేదా నెలకొకసారి అయినా ఫోన్ ని రీస్టార్ట్ చేయడం వల్ల ఫోన్ అనేది స్మూత్ గా పనిచేస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఫాలో అవ్వండి.